సో నేను చెప్పేటువంటి 3 రాశుల వాళ్ళకి ఇది మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన 3 విషయాలు ఇవి ఉన్నాయండి. ఎవరైతే సింహ రాశిలో జన్మించారో, మరియు తులా రాశిలో జన్మించారో, మరియు ధనుస్సు రాశిలో జన్మించారో, మీరు పుట్టిన దగ్గర నుండి ఎప్పుడైతే చదువు విషయంలో ప్రతిదీ రివర్స్ లో అవుతుంది. మీరు ఎంపీసీ స్ట్రీమ్ లో జాయిన్ అవ్వాలనుకుంటారు, కానీ అనూహ్యంగా బైపీసీలో సెలెక్ట్ అవుతారు. బైపీసీలో ఉండి నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటారు, కానీ ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగంలో మీరు గెస్టెడ్ హోదాలో సెట్ అవుతారు. ఎప్పుడైనా మీరు అనుకున్న దానికి రివర్స్ అయిపోతుంటదండి. మీరు సింహ రాశిలో జన్మించిన, ధనుస్సు రాశిలో జన్మించిన, తులా రాశిలో జన్మించిన, మీరు ఏ పని ప్రారంభించినా ఆ పనికి ఇవాళ అవుతుంది అనుకుంటే దానికి రివర్స్ అయిపోతుంటుంది. మిమ్మల్ని ప్రతి ఒక్కరు అవసరానికి వాడుకుంటారు. ఎవరైనా కుటుంబ సభ్యులు కానీ, మీ బంధువులు కానీ, మిత్రులు కానీ, శ్రేయోభిలాషులు కానీ మీతో పరుల పని చేయడంలో మీరు ముందుంటారు. ఇంట్లో వాళ్ళు మీకు ఎటువంటి రికగ్నైజేషన్, గుర్తింపు కానీ, గౌరవ మర్యాదలు ఉండదు. సంఘంలో మీకు మంచి కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు ఉంటాయి. ఆర్థికంగా మీరు ఏది సంపాదించినా దాంట్లో సుమారు 1/3 వంతు సమాజం కోసం ఖర్చు చేయాలి. మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. ఒక్కసారి మీరు సింహరాశిలో జన్మించిన, మరియు తులారాశిలో జన్మించిన, మరియు ధనుస్సు రాశిలో జన్మించిన, మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నా, లేదా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నా, మీరు ఒక్క అడుగు ముందుకు వేయాలనే ఆలోచనతో ఉంటే ఒక్కసారి మీ పేరులో ఉన్నటువంటి దోషాన్ని సవరించుకోండి. ఎందుకనంటే ఒక 25 కేజీల బ్యాగ్ ఎప్పుడైతే నిండుగా ఉంటుందో దానికి ఒక చిల్లు పడితే ఆ చిల్లుకుండా మనం నిల్వ చేసిన ధాన్యం అంతా వెళ్ళిపోతుంది. అలాగే మీరు చేసిన మంచి అంతా మీ పేరులోని దోషం వలన వెళ్ళిపోతుంది.